వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తా. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినందునే ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా. ఆ సభ నుంచి నేను వ్యక్తిగా వెళ్తున్నా. భవిష్యత్తులో శక్తిగా తిరిగి వస్తా. నేను నిజం నైతికత వైపు నిలబడి ఉన్నా. తెలంగాణ అభివృద్ధికి కమిటెడ్గా పనిచేయాలని ఉన్నది. ఎస్, ఇది పౌరుషం అంటే. ఇంకా మల్లిగాడు ఉన్నాడు, కాంగ్రెస్ ఇచ్చిన ఎమ్మెల్సీని ఇడిచిపెట్టి ఒక్కసారి కూడా బయటకు వస్తలేదు. కాంగ్రెస్ పార్టీ వాడిని వద్దురో, నువ్వు చండాలమైనవు, నీకు సిగ్గుశరం ఉంటే నీ ఎమ్మెల్సీ పదవి అక్కడ వారేసిపోరు అంటే కూడా వాడు వారెత్తలేడు. గిది పౌరుషం. ఒక ఆడబిడ్డ అయినా పౌరుషంతో ధైర్యంతో బీఆర్ఎస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి నాకు వద్దు అని రాజీనామా చేసి ఆ రాజీనామాను మళ్ళీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆమోదించాలని కూడా పట్టుబడుతున్నది. ఇక మల్లిగాడు అమ్మో రాక వచ్చింది, దీన్ని ఎట్లా వదిలిపెడతా? అస్సలు వదిలిపెట్టాను. నేను అసలే రాజీనామా చేయ. ఇంకా మీరు నన్ను తరిమేసిన, ఈ తెలంగాణ నుండి వెలివేసినా కూడా నేను ఈ ఎమ్మెల్సీ పదవిని పట్టుకునే ఊగులాడుతుంది, తప్పించిపోను అంట. మళ్ళీగా నీకు సిగ్గు శరం ఉంటే కవిత గారి మీద మాటలు జారినావు గారు. కవిత గారి సంబంధించి వ్యక్తులు కోపంగా నీ దగ్గరికి వస్తే వాళ్ళ మీదే ఎదురుదాడి చేసినావు. నీకు నిజంగా కవిత గారి లాగా పౌరుషం ఉంటే, కవిత గారి లాగా ధైర్యం ఉంటే చలో ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. నిన్ను చూసి చేసిన ఓట్లే కావవి, కాంగ్రెస్ను చూసి చేసిన ఓట్లు. రెడ్డి నాయకులు అందరూ నీకు ఓట్లేమని దాన్ని తిరిగితే పడ్డ ఓట్లు అవి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరి కాళ్ళకు నువ్వు నమస్కరిస్తే ఆఖరికి పోయి నీ ఆస్తులన్నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో పెట్టినట్టు నటిస్తే కాంగ్రెస్ అనే ఒక గుర్తు మీద, ఒక క్రెడిట్ మీద గెలిచినావు నేను. కాబట్టి నీకు పౌరుషం ఉంటే, ధైర్యం ఉంటే కవిత గారి లాగా రాజీనామా చేసి పరేసి ఆ రాజీనామాను ఆమోదింపజేసుకో. వేదవ